ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఉద్రిక్తత నెలకొంది. విశాఖలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారుస్తున్న నేపథ్యంలో విద్యార్థులను మారికవలస నుంచి పాడేరు తరలించడంపై తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బుధవారం బస్సుల్లో పాడేరు చేరుకున్న విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నక్కలపుట్టు నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థుల తరలింపు విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు, గిరిజన సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ఆందోళనతో పాడేరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గిరిజన గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో గిరిజన విద్యార్థులని గెంటివేయడం ఇది చాలా దుర్మార్గం. గిరిజన విద్యార్థులను కూడా కనీసం చూడకుండా ఈరోజు వాళ్ళని హింసించి ఇబ్బంది పెట్టి దాదాపు నిన్న సాయంత్రం 6 గంటల నుండి తెల్లారు 3 గంటల వరకు నిర్బంధించి అనేక ఇబ్బందులు పెట్టి ఈరోజు కర్కశంగా వ్యవహరించి ఈరోజు పోలీసులు అధికారులు బలవంతంగా బస్సులు ఎక్కించడం ఇది చాలా దుర్మార్గం. మేము చదువుకునే పేద విద్యార్థులమండి, ఇదే పాఠశాలలో చదువుతామని చెప్పేసి మనం మొత్తుకున్నా కూడా ఆ తల్లిదండ్రులు దాదాపు 20 రోజుల నుంచి అదే పాఠశాలలో కొనసాగించని చెప్పి ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ ఈరోజు మొరమని వాళ్ళు ప్రాధాయపడుతున్నా కూడా కనీసం కనికరం లేకుండా ఈరోజు ఆ స్కూల్ నుంచి గెంటివేయడం ఇది చాలా దుర్మార్గం. ఈరోజు వాళ్ళు ఒక నేరస్తుల్లాగా, వారు ఒక క్రిమినల్స్ లాగా ఈరోజు కనీసం వాళ్ళు ట్రీట్ చేసినటువంటి పరిస్థితి అధికారులు చూస్తూ ఉన్నాం. పాపం ఆ బస్సుల్లో వాళ్ళు కనీసం వాళ్ళు బ్యాగ్ కూడా మోయలేనటువంటి పరిస్థితి, ఆ పెట్టె కూడా బస్సులో ఎక్కించలేనటువంటి పరిస్థితి. కానీ బలవంతంగా ఈరోజు అక్కడ బస్సుల్ని ఎక్కించి కుక్కించి వీరి విద్యార్థులు హింసిస్తున్నటువంటి అధికారులపై కూడా మేము SC అట్రాసిటీ కేసు కూడా పెట్టడానికి వెనకాడబోం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అదే మారికొల్స గురుకుల పాఠశాలలు యథావిధిగా కొనసాగించాలి. లేని పక్షంలో ఈ రోజు రాత్రంతా కూడా ఐటీడీఏలోనే మేము పడుకుంటాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తినడం మా ఐటీడీఏలోనే, అన్ని అక్కడ ఐటీడీఏలోనే బసాయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి నమస్కారాలు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు మేము పేదరికమైన వాళ్ళము చాలా దుఃఖపడుతున్నాము. నా పిల్లడు చిన్నవాడు 5వ క్లాస్లో అక్కడ జాయిన్ చేశాను, ఎంట్రన్స్ రాసింది. ఈ సంవత్సరం ఇప్పుడే నా పిల్లడు అలవాటు పడుతున్నాడు. ఆ స్కూల్లో అలవాటు పడుతున్నప్పుడు చదువు మీద ధ్యాస పెడుతున్నప్పుడు మాకు చెప్పకుండా నేను ఒక తల్లిని ఉన్నాను కదా, నేను ఉత్తర మహిళని. నా కొడుకు చాలా అక్కడ చాలా ఆనందంగా బాగా చదువుతాడు, పైగా పూర్తి చేసుకోగలుగుతాను అనే ఉద్దేశంతో ఆశపడి నేను ఇష్టపడి నా కొడుకు నేను కూడా స్కూల్ని చాలా ఇష్టపడ్డాము. అలా చేసి మెరిట్లో నా కొడుకు ఒక సీట్ వచ్చింది. అక్కడికి ఏం చేశాక ఇప్పుడు మాకు పెట్టకుండా మేము ఇక్కడ ఐటీడీ అధికారులకి మేము కలెక్టర్గా అందరికీ లెటర్లు ఇచ్చాము. 16 రోజులు దీక్ష కూడా చేసాం. ఏ అధికారులు కూడా మమ్మల్ని వచ్చి పలకరించలేదు. అలా పలకరించకుండా ఏం చేయకుండా మన పేరెంట్స్ మీటింగ్ పిలిచి చెప్పారు. ఏమని అక్కడ స్కూల్కి తరలించేస్తాము అనుకుని వాళ్ళు చెప్తుంటే మేము అలాగే మా పిల్లలు ఇక్కడ చదవాలి, మాకు ఇక్కడ చదవడం మాకు ఇష్టం, మా పిల్లలు ఇక్కడ చదవాలి, మా పిల్లలు ఇక్కడ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి రావడం జరిగింది. మాకు చెప్పకుండా రాత్రులకి వేరే స్కూల్కి మాకి మా పిల్లలకి ఇష్టం ఉంటుంది కదండి, ఏ స్కూల్కి చదవాలి ఏది అనేది. అలా ఇష్టం లేకుండా ఇష్టసరంగా ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేయడం మంచి పద్ధతి కాదు కదా. అధికారులందరూ అర్థం చేసుకోవాలి కదా. ఇంతమంది పేరెంట్స్ మొర ఆలకించాలి కదా. ఎవరు ఆలకించకుండా ఎవరు ఇష్టసరంగా వాళ్ళే పిల్లల్ని పంపించడము. చిన్న పిల్లడండి నా కొడుకు, అలాంటి వాడు బుక్స్ బేగ పట్టుకోలేడు. అలాంటి వాడు పెట్టెలు పేడలు వాడు పరుచుకున్న పరుపులు ఆ దుప్పట్లు అవన్నీ పట్టుకొని వేరే స్కూల్లో ఎలా వెళ్ళగలుగుతాడు ఒంటరిగా పిల్లడు. అదే నేను తల్లిగా నేను పక్కన ఉంటే కదా తన ధైర్యంగా తనకు నచ్చజెప్పి అన్ని చేసి బొజ్జగించి ఆ స్కూల్లో పెట్టొస్తాను. నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఇష్టసరంగా వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళకి అలా వదిలేయడం ఎంత బాధ. రోడ్డు మీద పిల్లలు పెట్టెలతో రోడ్డు మీద ఉంటే ఫోటో చూసి ఎంత ఏడుస్తున్నాను. రాత్రి నిద్ర లేదు, పొద్దున కూడా నిద్ర లేదు. అసలు తిందామంటే తిండి దిగదు, మంచి నీళ్ళు కూడా తాగకుండా అలా పొద్దుల్లో ఏడుస్తున్నాను. ఐటీడీ ముందు కూడా ఉదయం వచ్చి ఏడిచాను. చంటి పిల్లలు కదండి, కొంచెం జాలి చూపెట్టాలి కదా. వాళ్ళు ఇష్టసరంగా ఎక్కడ నచ్చితే వాళ్ళకి అక్కడ దిగబెట్టేస్తారా? వాళ్ళకంటే ఒక మనసు ఉంటుంది కదా, ఏ స్కూల్లో చదవాలి మాకు ఒక మనసు ఉంటుంది కదా. మా పిల్లలు పలా స్కూల్లో చదివితే గొప్పవాడు అవుతాడు అన్న ఆశ కానీ ఆనందం కానీ ఉంటుందా? మా పిల్లలకి ఇష్టం లేకుంటే ఎక్కడ పడితే వాళ్ళు పింఛడం పెట్టండి. ఈ పద్ధతి ఏమైనా బాగున్నాయా? అధికారులు కొంచెం ఆలోచించాలి కదా. ఎక్కడ నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన ఈ ప్లేస్లో వాళ్ళు డిసైడ్ చేసేయడం ఏంటి?
మా పిల్లలు పలానా దగ్గర చదవాలి అన్న ఆలోచనలు ఆనందం మాకి ఉండాలి కదా. ఇష్టసరంగా ఆ పెట్టే పేడలతో రోడ్డు